సౌత్ ఇండియాలో బీజేపీ బలహీనంగా ఉంది. తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో. సో అక్కడ పవన్ కళ్యాణ్‌ని ఉపయోగించుకోవాలనేది వాళ్ళకున్న ఇది. అట్లాగే తెలంగాణలో కూడా ఉపయోగించుకుంటారు. సో నెక్స్ట్ ఆల్రెడీ బీజేపీకి 60 సీట్ల పైన తగ్గాయి నేషనల్ లెవెల్‌లో. ఇంకా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే 3 సార్లు వాళ్ళు పరిపాలించారు కాబట్టి నిరుద్యోగం పెరిగింది, ధరలు పెరిగాయి, జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఇలాగా రకరకాల సమస్యలు దేశంలో ఉన్నాయి కాబట్టి ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంది. యాంటీ ఇన్కంబెన్స్ అనేది బలంగా ఉంటుంది. అందుకని ఇప్పటి నుంచే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేక అంశాలను పరిగణలోకి తీసుకొని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఆ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చంద్రబాబుకు తెలుసు. చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే లాస్ట్ దీంట్లో కూడా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు, పోల్ మేనేజ్మెంట్ని మ్యానిపులేట్ చేశారు అనేది చంద్రబాబు మీద, కూటమి మీద వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఈవీఎంలు చేస్తారా లేదో పక్కన పెడితే ఖచ్చితంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో బీజేపీ అనేది కేంద్ర అధికారంలో ఉండేది కంపల్సరీ కావాలి. సో అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ని ఇప్పటికిప్పుడు వదులుకునే పరిస్థితి లేదు. 2029 ఎన్నికల తర్వాత పరిస్థితులను బట్టి అప్పుడు చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు. కానీ ప్రీపోల్ అలయన్స్ అనేది ఖచ్చితంగా చంద్రబాబు ఫాలో కావాలి. అందుకని పవన్ కళ్యాణ్కి ఆప్టికల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు, సింబాలికల్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు చూపించడం అనేది చంద్రబాబుకి అవసరం. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా తన స్టేచర్ పెంచుకోవడానికి అప్పుడప్పుడు ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ వెళ్తున్నాడు. అంటే ఎక్కడికక్కడ వాళ్ళిద్దరి మీద ఘర్షణ ఐక్యత అంటారు డైలెక్టిక్స్లో. అలాగా ఘర్షణ ఐక్యత అనేది ఇద్దరి మధ్య ఉంది. ఘర్షణ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కావాలి, తను ఎక్కడ ఎలివేట్ అవుతాడో చూసుకొని అక్కడ ఎలివేట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి కూడా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి, తను సీఎం కావడం. సో తను సీఎం కావాలంటే తను హైలైట్ అవ్వాలి. తను హైలైట్ అవ్వాలంటే ఇప్పుడు జగన్ మీద తిడతా ఉంటే తనకేం పెద్ద హైలైట్ కాడు. అందుకని ఈ ప్రభుత్వంలో కూడా ప్రతిపక్ష పాత్ర పోషించడం ద్వారా అంటే ప్రజలకి అన్యాయం జరిగినా ఇంకోటి జరిగినా నేను ముందుంటాను అని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ ఎలివేట్ కావడం అనేది జరుగుతుంది. రెండవది సనాతన ధర్మానికి తానే ఛాంపియన్ అన్న ఒక దీన్ని కూడా పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ చంద్రబాబుకు ఉంది, కానీ ప్రయోజనం కూడా ఉంది. సో ఏది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వల్ల కలిగే ప్రయోజనమే తాత్కాలికంగా ఇంపార్టెంట్. అందుకని నాగబాబుని పవన్ కళ్యాణ్ వదిలిపెట్టుకునే పరిస్థితి, అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత నాగబాబుని దూరం పెట్టే పరిస్థితి చంద్రబాబుకి లేదు. అంతకుముందు మనం గమనిస్తే తెలుగుదేశం మీడియా ప్లాన్డ్గా ఈయనకి ఎమ్మెల్సీ రాదు, మంత్రి రాదు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేశారు. తెలుగుదేశం మీడియానే చేసింది ఇది. ఆయన రాజ్యసభ కోరుకుంటున్నాడని, ఎమ్మెల్సీ వద్దని, తర్వాత నామినేటెడ్ పోస్టు తీసుకోబోతున్నాడని, ఇవన్నీ ఈనాడు, జ్యోతి, TV5 ఇలాంటి మీడియానే ప్రొజెక్ట్ చేశారు. అంటే చంద్రబాబుది ఎలా ఉంటుందంటే కొన్ని విషయాల్ని తనకు సంబంధం లేకుండా ఉన్నట్టుగా మీడియా ద్వారా ప్రొజెక్ట్ చేయించడం, దాని రియాక్షన్స్ చూసుకోవడం, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ నిర్ణయాలు తీసుకోవడం, ఇలాంటి ఒక రాజకీయ వ్యూహం అనేది చంద్రబాబు ముందు నుంచి కూడా చేస్తాడు. సో అందులో భాగంగానే పవన్ కళ్యాణ్తో కూడా ఆ వ్యూహం నడుస్తుంది. సో వీళ్ళు మిత్రులుగానే ఉంటూ అట్ ద సేమ్ టైం కొన్ని విషయాల్లో ఘర్షణ కూడా ఉంటుంది. అందుకని పవన్ కళ్యాణ్ని వీలైనప్పుడంతా, ఈయనకి పెద్ద ఇబ్బంది రానప్పుడంతా పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేస్తున్నట్టుగా చంద్రబాబు చూపించుకోవడం అవసరం కాబట్టి లోకేష్ని పంపించాడు.